రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్కూల్ పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత తీసుకురావడంతో పాటు పర్యవేక్షణ చేసేందుకు ముస్తాబు కార్యక్రమాన్ని ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది. ఒక్క విద్యార్థికి కూడా పరిశుభ్రత లోపం వల్ల అనారోగ్యం బారిన పడకూడదనే లక్ష్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ముస్తాబు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విజయవంతంగా అమలు చేయడంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఈ రోజు నుండి అన్ని పాఠశాలల్లోనూ మరియు జూనియర్ కళాశాలల్లోనూ శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంతో ముస్తాబు అనే కార్యక్రమంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చింది. ప్రతి పాఠశాలలోనూ మరియు కళాశాలల్లోనూ పిల్లలకు స్వచ్ఛత మీద అంటే శుభ్రత మీద అవగాహన కలిగించేందుకు విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచే లక్ష్యంతో ఇప్పటికే పలు జిల్లాలు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ప్రతి పాఠశాలలోనూ పిల్లలకు శుభ్రత మీద అవగాహన కలిగించాలని ఒక సత్ఫలితంతో రావడం కూడా ఈ కార్యక్రమం జరిగింది. అయితే అన్ని రకాల పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ముస్తాబు కార్యక్రమం ఉందో దాన్ని అమలు చేయాలని కూడా చేరారు. ముఖ్యంగా ఒక విద్యార్థి సైతం శుభ్రత లోపం వల్ల అనారోగ్యం బారిన పడకూడదనే లక్ష్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే పిల్లలు సరిగ్గా ఇంటి దగ్గర రెడీ కాకుండా తరగతులకు వస్తున్నారో వారికి కూడా ఇక్కడ వారు రెడీ అయ్యే అవకాశాన్ని, అంటే వారు స్కూల్కి ఎలా అయితే రెడీ అవుతారో అదే అవకాశాన్ని ముస్తాబు కార్యక్రమం చూస్తున్నారు. అదేవిధంగా ఎలా ముఖం కడుక్కోవాలి, చేతులు ఎలా తుడుచుకోవాలి, అంతేకాకుండా స్కూల్ గ్రౌండ్స్ కానీ వీటి పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో కూడా ఈ కార్యక్రమాలు తెలుస్తుంది. మనతో పాటు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, ఏ క్లాస్ నువ్వు, ఏం చదువుతున్నావు? 6th B. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ స్కూల్ని క్లీన్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు ఇది? మంచిగా అనిపిస్తుంది. ఎవరు చేయమన్నారు? మమ్మల్ని హెచ్ఎం సార్ చేయమన్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాం. ఎట్లా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా ఏం చేస్తారు ఇక్కడ? చెత్త ఇప్పుడు వరకు చెత్త అంతా, స్కూల్లో చెత్త అంతా మేము చేసిందే మేమే కాల్ చేస్తున్నాం. ఇంకా ఆ గ్రౌండ్ కూడా క్లీన్ చేస్తున్నాం మేము 6th B వాళ్ళందరం. ఇంకా మేము వెనకాల స్కూల్ వెనకాల కూడా చాలా మంది శుభ్రం చేస్తున్నారు. ఇంకా స్కూల్ని చాలా బాగానే అనిపిస్తుంది. అంటే మీ స్కూల్ అంటే స్టడీస్ కాకుండా ఈ యాక్టివిటీస్ కూడా చేయడం ఎలాగా? మీ టీచర్స్ ఎలా ఒప్పుకున్నారు, చేపిస్తున్నారు? టీచర్స్ స్కూల్ కోసమే చేపిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారా, నువ్వు ఒక్కడే చేస్తున్నావు? అందరూ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏమేమి చేస్తారు మీరు? చెత్తారడం, మొక్కలకి నీళ్ళు పోయడం, తగలపెట్టడం అవన్నీ చేసాం. మొక్కలకి నీళ్ళు కూడా పోస్తున్నారు. గ్రౌండ్ కూడా క్లీన్ చేస్తున్నట్టున్నారు. గ్రౌండ్ లో ఏం చేస్తున్నారు? గ్రౌండ్ లో క్లీన్ చేసిన తర్వాత పేపర్స్ అన్ని ఇక్కడ తెచ్చి తగలబెట్టేస్తున్నారు. అది కూడా మీరే చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే మీకు భయం వేయట్లేదు లేకపోతే? భయం వేయట్లేదు. మా చెత్త మేమే వేసుకుంటున్నాం, మేమే క్లీన్ చేసుకుంటున్నాం. మీ చెత్త మీరే వేస్తున్నారు, మీరే క్లీన్ చేసుకుంటున్నారు. ఓకే, అయితే చూసారు కదా పిల్లలు ఎంత చక్కగా చెప్పడం చూసారు కదా. అంటే వారే వేసిన చెత్తని వారే క్లీన్ చేసుకుంటున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇదొక మంచి కాన్సెప్ట్ కూడా. పిల్లల్లో శుభ్రత పరిశుభ్రత గురించి ఒక అవగాహన కార్యక్రమం పెట్టడం కూడా మంచి కాన్సెప్ట్. వీళ్ళకి క్లెన్లీనెస్ ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ప్రవర్తించాలన్నది కూడా వీళ్ళకి ఒక మంచి అవగాహన కూడా కలిగిద్ది. అంటే పాఠశాల పరిశుభ్రాలు క్లీన్గా ఉంటేనే వారు చదువుకునే చదువు కానీ వారు అట్మాస్ఫియర్, అంటే వాళ్ళు చదువుకునే అట్మాస్ఫియర్ కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అనే కార్యక్రమంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ.